హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు రమ్య దీపిక కిచెన్. హాయ్ అండి. మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ 3 ప్రసాదాలు కేవలం 5 నిమిషాలను తయారు చేసుకోవచ్చండి. చలిమిడి, పానకం, వడపప్పు అండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసుకోవాలండి. వేసుకుని 2 గంటల పాటు నీళ్లు పోసుకుని 2 గంటలు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు పానకం తయారు చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని 1 చెంబు వరకు వాటర్ వేసుకోవాలండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ మోతాదులోనే చేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ వేసుకుని దీనికి నేను 4 టేబుల్ స్పూన్ల తురిమిన బెల్లం వేసుకుంటానండి. వేసుకుని 3 దంచిన యాలక్కాయలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని మొత్తం అంతా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. అంతా ఈ విధంగా కలిపేసుకుని ఇది కరిగేలోపు మనం చలిమిడి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అదే కప్లో 1/4 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. 2 యాలక్కాయలు కూడా వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాక దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాక దీనిలో 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్నాక చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఈ విధంగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకుంటే చలిమిడి రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చలిమిడి రెడీ. ఈ విధంగా బౌల్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుని చలిమిడి పెట్టుకోవాలండి. వడపప్పు వాటర్ వంపేసుకుని ఈ విధంగా బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పానకం వేసుకుందామండి. కరిగిపోయింది బెల్లం అంతా. ఈ విధంగా పానకం గ్లాసులోకి వేసేసుకొని 3 రెడీ. చూసారు కదా, కేవలం 5 నిమిషాలనే ప్రసాదాలు తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.